ఈ సినిమా చూసినా ఈ సినిమా చాలా బాగుంటది అండ్ క్లైమాక్స్ మాత్రం చాలా ఎమోషనల్ గా ఉంటది. ఒక విలేజ్ లా ఒక సినిమా థియేటర్ ని నడిపే ఒక వ్యక్తి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కలిసి ఒక సినిమా తీస్తాడు అండ్ ఆ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది అండ్ ఆ ప్రాసెస్ లా అతను చాలా ఫేమస్ అవుతుంటాడు అండ్ ఫ్రెండ్స్ ను లెక్క చేయడు అండ్ మనీ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ను మర్చిపోతాడు అండ్ ఇది రియల్ గా జరిగిన స్టోరీ. చెప్పే ఈ శ్రీరంగ నీతులు చేసేటి ఏమో భోగం పనులు. సూపర్ రా. ఒక పుస్తకం అని ఉందా మీ ఇంట్లో? అక్షరం ముక్క రాదు, లోకంలో ఏం జరుగుతుందో తెలియదు, జనాలకు బిస్కెట్ వేసుడు మాత్రం తెలుసు నీకు. జర లిమిట్ లో ఉండరా బాయ్. నాసర్ షేక్ మాలేగాంలో భోగమే సాయేసుకుంటా తిరిగా నా కొడక. అయ్య పైసలతో వీడియో పార్లర్, అన్న పైసలతో సినిమా నువ్వు నాకు నేర్పించుకో. అరే ఫారూక్ చల్ భాస్కర్ బంద్ చేయి. గరీబ్ కూలీల టికెట్ పైసలతో కొన్న నీ ఈ మోటార్ సైకిల్ 1957. అరే ఫారూక్ ఇప్పుడు అండ్ ఈ సినిమా స్టోరీ ఒక లైన్ లో చెప్పాలి అంటే అండ్ ఒక సినిమా కొంతమంది ఫ్రెండ్స్ ని విడగొడుతుంది అండ్ అదే సినిమా విడిపోయిన ఫ్రెండ్స్ ని మళ్ళీ కలుపుతుంది అండ్ ఈ ప్రాసెస్ లా ఏం జరిగింది, ఫ్రెండ్స్ ఏం చేస్తారు, వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు, వాళ్ళు ఎట్లా దూరం అవుతారు, మళ్ళీ ఎట్లా కలుస్తారు అనేదే ఈ సినిమా. అండ్ ప్రెసెంట్ ఫ్రెండ్షిప్ మీద ఉన్న సినిమాలల్లో ఇది ఒక బెస్ట్ ఫ్రెండ్షిప్ సినిమా అని చెప్పాలి. ఫ్రెండ్స్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ సినిమా ఎమోషనల్ కనెక్ట్ అవుతుంది అండ్ ముఖ్యంగా సినిమాలలో యాక్టింగ్ చేయాలనుకునే వాళ్ళకి లేదా సినిమా తీయాలనుకునే వాళ్ళకి మాత్రం ఈ సినిమా చాలా ఎమోషనల్ కనెక్ట్ అవుతుంది. అండ్ ఈ సినిమా పేరు అండ్ ఈ సినిమాని మీరెవరైనా ఇంకా చూడకపోతే ఈ సినిమా లింక్ నా టెలిగ్రామ్ ఛానల్ ఉంటది అండ్ నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ నా బయోలో ఉంటది. సో మీరు ఒక్కసారి చూడండి.